మేఘాల ఒళ్ళోనే ఒదిగిందని జాబిల్లి చల్లేనా జడివానని ముళ్ళపై మేమిలా విచ్చుకోనామని నీకు పూరేకులే గుచ్చుకోలేవని తీరమే మారినా నీ రుణం మారునా మారదో ఆ ప్రాణం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇస్తానే తెలిపేందుకు చెప్పేసి ఏమవ్వదు లోన దాగుంటే ప్రేమవ్వదు అమృతం పంచడం నేరమే అవుదురా ఆయనే పొందడం భారమే అవదురా హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆనందం గురువా గురువా ఇక ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టానే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకోయ్ ఎదై చేరాలి రోజే చెలి చెంతకు తనలోని స్వరం అనుకుందే జ్వరం అనుకుందేది నీలోనే దాచకు నీ మనసే నీదిగా మగువై నిండుగా కనిపించాక మౌనాలే చూపించకు మరుగునరార గురువా గురువా భయపడకుండా భయటికి తేరా చొరవా చొరవా ఇంకా మీ క్యాప్టెన్స్ అడుగుదాం. మాళవిక గారు. నా పవన్ పర్ఫార్మెన్స్ సూపర్ గానే. థ్యాంక్ యూ సో మచ్. అనుదీప్తి కూడా ఓకే మీరేంటారండి వేణు గారు? నాకు ఇద్దరు నచ్చింది. బట్ ఎవరి మనసులో ఏమున్నా మన జడ్జెస్ మనసులో ఏముందో చూద్దాం. గుడ్ సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ విజయనగరం వారియన్స్ చాళుక్య ఛాలెంజెస్ ఇద్దరు మంచి సాంగ్ ఇచ్చారు. పవన్ యువర్ సింగింగ్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సార్. అంటే ఈ పాటకి కరెక్ట్ గా యాప్ట్. అండ్ అనుదీప్ నో షార్ప్ ఫ్లాట్స్ అవన్నీ నాకు నేను మాట్లాడను, నాకు అంతగా నచ్చలేదు. తను ఇంప్రెస్ చేసినంత నువ్వు ఇంప్రెస్ చేయలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ అంటే నిన్ను బాగా మెచ్చుకుని అమూల్ కూల్ బాయ్ అని ఇచ్చారు, గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సో అలాంటిది ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏమైనా టెన్షన్ పడ్డావా? అదేం లేదు. ట్యూన్ సరిగా నేర్చుకోలేదా? నేను నేర్చుకున్నాను, బట్ యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ పల్లవి ఇట్ వాస్ షేరింగ్ యాక్చువల్లీ. ఓకే, ఒక కంటిన్యూస్ గా ఉండదు యాక్చువల్లీ. తను కొన్ని లైన్స్ పాడితే వెంటనే నేను పాడాను. సో అదంగా అలా అనిపించిందేమో అని అనుకుంటున్నాను. అది అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. నువ్వు లాస్ట్ పల్లవి గురించి కాదు, ఓవరాల్ సింగింగ్ లో దే వాస్ సంథింగ్ మిస్సింగ్. బికాస్ లాస్ట్ ఎపిసోడ్స్ లో నీ పర్ఫార్మెన్స్ చూసాం, దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. సంథింగ్ వాస్ మిస్సింగ్. యు ఆర్ నాట్ అనుదీప్ టుడే. వి డిడ్ంట్ సీ దిస్ అనుదీప్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్. దిస్ ఇస్ వాట్ వి ఫెల్ట్. సో ఆ సింగింగ్ ఇవాళ ఓవరాల్ వాస్ ఫ్లక్చుయేటింగ్ చాలా, ఇద్దరిది అఫ్ కోర్స్, బట్ తను ఎక్స్ప్రెషన్ తో కొట్టాడు చాలా చోట్ల. సో ముందుగా అనుదీప్ స్కోర్ చూద్దాం అండి. హేమ
హేమచంద్ర గారు 23, నిహాల్ గారు 23 అండ్ రఘు కుంచే గారు 25. అందరికంటే హై స్కోర్ వారే ఇచ్చారు. గీతా మాధురి గారు 22 మాత్రమే. మరి యావరేజ్ స్కోర్ 23. వెల్కమ్ బ్యాక్ టు అమోల్ సంగీత మహాయుద్ధం. పల్లవి నువ్వు చరణం నేను రౌండ్ లో అనుదీప్ 23 మార్క్స్ మాత్రమే గెయిన్ చేశాడండి. పవన్ ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తాడు చూద్దాం. హేమచంద్ర గారు 24 మాత్రమే. బట్ గీతామాధురి గారు 25 ఇచ్చారు. రఘు కుంచే గారు అండ్ నిహాల్ గారు 27. ఓ మై గాడ్. మరి యావరేజ్ స్కోర్ 26. సో ఇక్కడ 23, ఇక్కడ 26. వేణు గారు వాట్స్ యువర్ రియాక్షన్? 3 మార్కుల డిఫరెన్స్. యా డెఫినెట్లీ చాలా ఎక్కువ డిఫరెన్స్ అండి. అంటే వి గాట్ టు వర్క్ హార్డ్, ట్రై టు బౌన్స్ బ్యాక్. లెట్స్ సీ ఎంత గ్రేట్ గా బౌన్స్ బ్యాక్ అవుతారో. సో ఆల్ ది బెస్ట్, టేక్ యువర్ పొజిషన్స్. కంగ్రాచులేషన్స్. అమోల్ సంగీత మహాయుద్ధంలో ఇక రెండో రౌండ్ కి వెళ్దామండి. నువ్వా నేనా తేల్చుకునేటువంటి రౌండ్ అండి. ముందుగా ఎస్కేఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ నుంచి ఎవరు వస్తారో చూద్దామండి సోలో బ్యాటిల్ ని ఫేస్ చేయడానికి. యాక్చువల్లీ మళ్ళీ పవనే రాబోతున్నాడు. మళ్ళీ పవన్.